మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లోని వంతెన నిర్మాణం 17 ఏళ్లుగా అసంపూర్తిగానే ఉండడంపై స్థానిక మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల వేలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంతెన పూర్తి కాకపోవడంతో బాలాజీనగర్ వాసులు బయట ప్రపంచంలోకి రావాలంటే అదనంగా 5 కిలోమీటర్ల ప్రయాణం చేస్తోంది. ఆటో ఛార్జీల కోసం సామాన్యులు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. రాత్రి వేళలో ఆ ప్రాంతం చీకటిమయంగా ఉండడంతో మహిళలు, విద్యార్థులు ఒంటరిగా నడవడానికి భయపడుతున్నారు. ఓఆర్ఆర్ దగ్గర వంతెన పనులు వందలాది మంది కార్మికులతో వేగంగా జరుగుతుంటే ఇక్కడ 17 ఏళ్లుగా ఎందుకు ఆగిపోయాయని మహిళలు ప్రశ్నిస్తున్నారు. మేము ప్రభుత్వానికి అన్ని రకాల పనులు సక్రమంగా చెల్లిస్తున్నాం, కానీ మా కనీస అవసరమైన వంతెన నిర్మాణాన్ని ఎందుకు పూర్తి చేయడం లేదు? ఆరోగ్య సమస్యలు ఎదురైనా పిల్లలు స్కూల్కి వెళ్లాలన్న నరకం కనిపిస్తోందని స్థానిక మహిళలు మండిపడుతున్నారు. ఈ సమస్యపై తక్షణమే స్పందించి వంతెన పనులు పూర్తి చేయాలని, లేదంటే యువత మరియు మహిళలతో కలిసి పెద్ద ఎత్తున శాంతియుత ర్యాలీ నిర్వహించి తమ నిరసన తెలియజేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. మాకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపమని వారు స్పష్టం చేశారు. సమస్య నుంచి ప్రాబ్లం నుంచి బయటపడాలి అని అంటే బ్రిడ్జి కావాలా వద్దా? బ్రిడ్జి కావాలి కదా. బ్రిడ్జి కావాలంటే మన ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళు మనల్ని క్లియర్ చేయకుండా మనం వెళ్ళాలన్నా కూడా చాలా సఫర్ అవుతున్నాము. చుట్టూ తిరిగి వెళ్ళడానికి నా పేరు హేమలత. గట్కేసర్ లో ఉంటాము, బాలాజీ నగర్ దగ్గర. మాకు ఫ్లైఓవర్ కోసము మేమంతా ఇప్పుడు పాల్గొనాలని అందరినీ చేస్తాము. మాకు ఫ్లైఓవర్ పడక చాలా రోజులు అవుతుంది. అప్పుడు మాకు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఏదైనా బండి బుక్ చేసుకున్నామన్నా, ఆటో బుక్ చేసుకున్నామన్నా ఎక్స్ట్రా అమౌంట్, మీటర్ కి 50-100 ఎక్స్ట్రా అడుగుతున్నారు. మాకు కూడా మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మాకు ఉంటాయి, ఇంకా అమౌంట్ ఎక్కువ ఇవ్వలేను. కావున మా అందరికి మీరందరూ మా అందరి కోసము ఫ్లైఓవర్ కట్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సండే రోజు ఈ ర్యాలీలో మేమందరం పాల్గొంటాము. ఎంత అర్జెంట్, ఎంత జల్దీ అంటే అంత తొందరగా ఫ్లైఓవర్ పూర్తిగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా ఎలక్షన్స్ అన్నిటికీ మమ్మల్ని అడుగుతారు. మా ఇంటి పన్నులు అన్ని కడుతున్నాం, గవర్నమెంట్ తరఫున మేము అన్ని పాటిస్తున్నాం కదా. మా ఇంటి తరఫు నుంచి అన్ని చేస్తున్నాము. మాకెందుకు ఇంకా ఫ్లైఓవర్ అడగట్లేదు? ఎక్కడెక్కడో కట్టిస్తున్నారు, ఇక్కడ ఎందుకు కట్టించట్లేదు? ఎందుకు లేట్ చేస్తున్నారు మీరంతా? మాకు త్వరగా ఫ్లైఓవర్ వాడాలి, మాకు ఇబ్బంది అవుతుంది. అలా వద్దా? బ్రిడ్జ్ కావాలి కాబట్టి, ప్రాబ్లం నుంచి మనం బయటపడాలి కాబట్టి ప్రతి ఒక్కరం సఫర్ అవుతున్నాము. ఫ్లైఓవర్ నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాము. మనం రైల్వే ట్రాక్ నుంచి అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కంటే నడుచుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఓకే. ఎవరైనా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళాలన్నా కానీ, జాబ్స్కి వెళ్ళాలన్నా కానీ ఎవరైనా చాలా సఫర్ అవుతున్నాము. ఆ సఫర్ కావద్దు అనుకుంటే మనము కంపల్సరీ ఆ బ్రిడ్జ్ అనేది కావాలి కాబట్టి మనము చాలా ఇబ్బంది పడుతున్నాము. అందరూ ఒకటి అవుతే అది అవుతుంది. తొందరగా వీలైనంత వరకు కావాలని కోరుకుంటున్నాము. మేము ప్రతిదానికి సఫర్ అవుతున్నాం. ఒక ర్యాపిడో బుక్ చేసుకోవాలన్నా, క్యాబ్ బుక్ చేసుకోవాలన్నా మీరు రోడ్డు పైనకి రండి అంటున్నారు. వెళ్ళలేని సిచ్యువేషన్ లో ఉంటాం. మనం వెళ్ళలేని సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు కనీసం మనం బయటికి వెళ్ళలేని ప్రాబ్లం ఉన్నా కూడా మనీ ఎక్కువ అడుగుతున్నారు, రావడానికి కూడా టైం ఎక్కువ తీసుకుంటున్నారు. సో ప్రతిదానికి సఫర్ అవుతున్నాం. పిల్లలకైనా, కాలేజ్కైనా, హెల్త్ ఇష్యూస్ అయినా ఏ దానికైనా కూడా చాలా సఫర్ అవుతున్నాము. ఎవరైనా రావాలంటే కూడా, మనం ఎమర్జెన్సీకి వెళ్ళాలన్నా కూడా చాలా ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ పడుతుంది మనం వెళ్ళడానికి, రోడ్డు పైనకి వెళ్ళడానికి. రోడ్డు కూడా మనకి ఒక క్లారిటీ లేదు. అందుకనే మనకి బ్రిడ్జ్ కంపల్సరీ కావాలని కోరుకుంటున్నాము.